హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను కాలీఫ్లవర్తో పకోడా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటాయి క్రిస్పీగా. ముందుగా కాలీఫ్లవర్ని బాగా ఇలా కట్ చేసుకొని 1 టైం వాష్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ హాట్ వాటర్తో 2 టైమ్స్ వాష్ చేసుకోండి బాగా. ఇవి బాయిల్ చేయని అవసరం లేదు. హాట్ వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అలానే పెట్టుకోండి. మంచిగా ఏమైనా డస్ట్ పార్టికల్స్ అట్లా ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఇలా వాటర్ అన్ని యాడ్ చేశాక 5 మినిట్స్ తర్వాత ఇవన్నీ స్ట్రెయిన్ చేసేసుకొని ఇందులో ఉన్న వాటర్ అన్ని వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం హాట్ వాటర్తో వాష్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ యాడ్ చేసుకోండి. 5 మినిట్స్ వాటర్లో పెట్టాం కాబట్టి కొంచెమన్నా అవి పచ్చివాసన లేకుండా ఉంటాయి. మీకు ఇష్టమైతే కుక్ కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా అయితే క్రిస్పీగా వస్తాయి పకోడా అనేది. కాలీఫ్లవర్స్ యాడ్ చేశాక ఇందులో కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, అండ్ ఈ పకోడా అనేది చాలా జల్దీ అయిపోతుంది అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. సాల్ట్ యాడ్ చేశాక ఇందులో ఒక 1 స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది జీరా పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల. ఇందులోనే మీ స్పైస్ లెవెల్ బట్టి కారం పొడి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1 స్పూన్ కారం పొడి యాడ్ చేశాను. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాక ఫస్ట్ బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఇది ఒక హాఫ్ కప్ యాడ్ చేశాను. ఫస్ట్ వాటర్ లేకుండా ఈ పీసెస్కి అంతా ఈ బియ్యం పిండి ఇదంతా బాగా అంటేటట్టు మిక్స్ చేసేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి ఈ పౌడర్స్ యాడ్ చేసినవన్నీ మంచిగా బైండ్ అవ్వాలి. ఈచ్ పీస్కి ఇలా బాగా కోట్ అయి ఉండాలి ఈ పౌడర్ అనేది. కొంచెం గట్టిగా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకండి. పౌడర్తో ఒక లేయర్ కోట్ అయ్యాక ఇప్పుడు కొంచెం శనగపిండి యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ కాలీఫ్లవర్ పీసెస్కి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్ చేసుకున్న పౌడర్ అంతా ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి కోట్ అయ్యేటట్టు చూసుకోండి. అప్పుడైతేనే అవి మంచిగా క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇప్పుడు మనం బాగా కలుపుకున్న కాలీఫ్లవర్ పీసెస్ యాడ్ చేసుకొని మీడియం హీట్లో కుక్ చేసుకోవాలి ఇవి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది పకోడాస్ అనేది. అండ్ ఇవి రెడీ. అండ్ ఇది అసలు హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేసుకోకండి. ఏదో మీడియం ఆర్ స్లో ఫ్లేమ్లోనే ఇవి ఫ్రై చేసుకోండి. ఇలా రిమైనింగ్ పీసెస్ అలానే ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పకోడా అనేది రెడీ. ఇవి పక్కన మంచికి ఈ ఆనియన్స్, టొమాటో కెచప్తో తినండి, చాలా బాగుంటుంది. పక్కా ట్రై చేయండి. కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.